భారతీయ విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యమని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గూళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. శారదా కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్ మరియు ఇతర యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువశక్తి కూడా వాటి గురించి పరిచయాన్ని చేసి వాటిలో వారికి మమకారము, వారికి అనురాగము ఏర్పడేట్టుగా చేసి వారి చేత ఆచరింపజేసినట్లయితే అది బంగారాన్ని అంటే ఆధునిక విద్య ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలకి అంటే ఉన్నత పదవులు, తర్వాత రకరకాలైనటువంటి విద్యలో ముందుకు వెళ్ళేటువంటి పరిశోధనలు అటువంటి వాటికి తగినట్లుగా ఈ భారతీయ వారసత్వాన్ని కూడా వాటికి తోడ్పడిచినట్లయితే ముందు ప్రతివాడు ఇండియాలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ముందు భారతీయుడు, తర్వాతనే ఎవరైనా నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా తర్వాతే నోబెల్ ప్రైజ్ ఏదన్నా చెప్పుకోవటమే కానీ ముందు భారతీయత అనేటువంటి ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని మేము ప్రతి వారికి అంటే ఇంజనీరింగ్లో చదువుతున్నా కూడా మేము రామాయణము, మహాభారతము వీటన్నిటి గురించి వాళ్ళకి చెప్తాము. అలాగే మన పండగల గురించి, మన విజ్ఞానాన్ని గురించి వాళ్ళకి అందిస్తూ ఉంటాము. సంస్కృత భాషలో కేవలం ఏదో దేవాలయాల్లో పూజల్లోనూ పెళ్ళిళ్ళు లాంటి సంస్కారాలు జరిపించడమే కాకుండా సంస్కృత భాషలో ఎన్నో అద్భుతమైనటువంటి శాస్త్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా పరిశోధనలు అక్కడ జరుగుతూ ఉంటాయి. మా దగ్గర ఉన్న విశేషం ఏంటంటే సంస్కృతం డిపార్ట్మెంట్ చాలా బలమైనటువంటి డిపార్ట్మెంట్ ఉన్నది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి అధ్యాపకులు అందులో ఉన్నారు. బాగా ఉన్నత పిహెచ్డీలు ఉన్నటువంటి వాళ్ళే అందులో ఉన్నారు. ట్రెడిషనల్గా విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు, మోడర్న్గా అభ్యసించిన వాళ్ళు అందులో ఉన్నారు అధ్యాపకులుగా. అలాగే ఇంజనీరింగ్, మిగిలిన ఎంబీఏ, ఇవన్నీ మిగిలిన విభాగాల్లో కూడా ఉన్నటువంటి ప్రొఫెసర్లు వీళ్ళందరికీ కలిసి సమావేశం ఏర్పరిచి వారి భావనలు వాళ్ళు ప్రకటించుకున్నట్లయితే అందులో ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు చెప్పినట్లయితే దాన్ని మిగిలిన సబ్జెక్టులో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళ సబ్జెక్టులో దీని లింక్ ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింక్ ద్వారా అది ఆ పరిశోధన, ఆ అధ్యయనం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విధమైన పరిశోధనటువంటి విషయంలో మేము ఆల్రెడీ పిహెచ్డీలకి, ఇంటర్ డిసిప్లినరీ పిహెచ్డీలు అంటే మేనేజ్మెంట్, సంస్కృత ప్రాచీన గ్రంథాల్లో ఉన్న మేనేజ్మెంట్, అలాగే తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఈ విధంగా రకరకాలైన అంశాలు, ప్రాచీన నవీనత, ఇప్పుడు గణిత ఎక్స్పర్ట్ ఒక ఆయన సంస్కృత గణితం అంటే లీలావతి గణితం, వీటికి వేద గణితం, వీటికి ప్రస్తుతం ఉన్న గణితానికి ఎలాగా మనం లింక్ కుదిర్చి దాని ద్వారా అంటే ప్రాచీన జ్ఞానం ద్వారా ఆధునికతకి ఎంత సులువుగా, ఎంత విపులంగా ఆ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు అనేటువంటి విషయాల్లో నిరంతరం దాన్నే ప్రధానంగా తీసుకుని మేము కేవలం ఇంజనీరింగ్లో కేవలం ఏదో చెప్పడమే కాకుండా ఈ విధంగా మేము ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాము. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. విజయవాడ వెస్ట్కి 15 తమిళ వర్గాలు, అక్షర వర్గాలు సహాయం చేయడానికి, పని చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అల్లా సపోర్ట్ చేయగలకు సపోర్ట్ చేయగలిగితే अल्लाह का आशीर्वाद से मेरा जिंदगी पूरा कोशिश करता हूँ। ये यहाँ के जरूर हम लोगों का साथ मिलकर काम करूँगा। इंशाअल्लाह मेरा को चेन्नई को असेंबली और पार्लियामेंट को आप लोग अंदर करके भेजो। मैं 24 आवर्स आपका सेवा में रहूँगा। अच्छा
पहले वोट के हिसाब से मदद करो, बाद में हमसे जरूर डिमांड करके काम ले लो। तब सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट से जो भी है इंटीग्रेशन करा के दोनों से बात करके अभी जो भी चाहिए हल जाना है तो कैसा करना, क्या करना, पहले हल जाने के लिए गधा उसमें भी मैं काम करके था पहले। अभी ज़्यादा प्राइस भी चलाएंगे, लोगों को पैसा बचाने के लिए सब मदद करेंगे। आप लोग पहले को मदद करके असेंबली को भेजो, दिल्ली साहब को पार्लियामेंट को भेजो, डबल इंजन सरकार जो भी है हम दोनों मिलकर चलाएंगे इधर।